ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీలోని మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పై మరొక సమాచారం అయితే మనకు కొత్తగా తెలియజేయడం ఉంది. సో ఈ సమాచారం అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాల్సిన సమాచారం. ఎందుకంటే మీ గ్యాస్ సిలిండర్లు అంటే ఫ్రీగా వచ్చే గ్యాస్ ఎవరికైతే వర్తిస్తుంది, ఎవరికైతే వర్తించదు, మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు ఆధారంగా మీకు ఫ్రీ గ్యాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, లేకపోతే మీ ఫ్రీ గ్యాస్ అనేది మిస్ అయిపోతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని 2024 అక్టోబర్ 31న ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మార్చి 31 వరకు మొదటి విడత ఉచిత సిలిండర్లు అందిస్తున్నారు. ఈ గడువు ముగియడానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారిలో చాలా మందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంకులో పడలేదు. సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలో మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 2 రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే కొంతమంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో జమ కాలేదంటూ దీనికి గల కారణాలు అధికారులకు వివరిస్తున్నారు. లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకపోయినా, గ్యాస్ ఏజెన్సీలో సరైన వివరాలు ఇవ్వకపోయినా రాయితీ డబ్బు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీపం 2 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు పొందడానికి రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈకేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని చెబుతున్నారు. ఈ ఈకేవైసీ చేయించుకోని వారు వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలలో ఈకేవైసీ చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాక ఏప్రిల్ నుంచి ఈ రూల్స్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. దీపం 2 కింద మీరు ఫ్రీగా గ్యాస్ పొందాలంటే ఈ అర్హత అయితే తప్పనిసరిగా మీరు ఉండి తీరాలి. లేకపోతే మీకు డబ్బులు అయితే వాపసు బ్యాంకులో పడవండి. ఈ దీపం 2 పథకం ఏప్రిల్ నుంచి 2వ విడతలో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గ్యాస్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండి తీరాలి. అలాగే ప్రతి నెల మీరు రేషన్ షాప్లో గవర్నమెంట్ నుంచి వచ్చే రేషను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మీరు ఉపయోగించే కరెంటు విద్యుత్తు 300 యూనిట్లకు మించి ఉపయోగించకూడదు. 300 యూనిట్లు లోపాలనే ఉండి తీరాలి. అలాగే కారు ఉన్నవారికి కూడా ఈ ఫ్రీ గ్యాస్ అనేది కూడా రాదని కూడా చెప్తున్నారండి. అలాగే తప్పనిసరిగా మీరు గ్యాస్ ఏజెన్సీకి వాళ్ళు ఇచ్చిన మీ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా ఉండి తీరాలని చెబుతున్నారు. అలాగే తప్పనిసరిగా ఈకేవైసీ తప్పనిసరిగా మీరు చేయించుకోవాలని చెబుతున్నారు ఇక్కడ. సో వీటిలో ఏవి తక్కువలో ఎక్కువలో ఉన్నాయో మీరు ఒకసారి సరిచూసుకోండి అని కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా మీరు ఒకసారి మీ అర్హత ఏంటి అని ఒకసారి చెక్ చేసుకొని, మీరు ఈకేవైసీ చేయించుకున్నారా లేదా అని కూడా చెక్ చేసుకొని రూల్స్ అయితే ఫాలో అయ్యి మీరు కరెక్ట్గా మీ గ్యాస్ని అయితే డెలివరీ చేసుకోండి. ఫ్రీగా మీ అర్హత కరెక్ట్గా ఉంటే మాత్రం మీ డబ్బులు అనేది బ్యాంకులో 2 రోజుల్లో పడిపోతాయని అధికారులు చెప్తున్నారండి. సో ఫ్రీ గ్యాస్ ఏప్రిల్ నుంచి 2వ విడత రావడం జరుగుతుంది కాబట్టి సో తప్పనిసరిగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సమాచారం కూడా
మీరు మొట్టమొదటిగా చూస్తారు. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.